కౌంటింగ్కు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కేంద్ర బలగాలను మోహరించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు కానుంది. ఇక మరోవైపు ఏపీ వ్యాప్తంగా పోలీసులు కార్డన్ సెర్చ్ కొనసాగుతోంది. ఎవరైనా అల్లర్లకు పాల్పడితే ఎంతటి వారైనా జైలుకు వెళ్లక తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా అల్లర్లలో పాల్గొన్న వారిపై రౌడీ షీట్ పెడతామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ఇక ఇప్పటికే పల్నాడు జిల్లాలో 10 రోజుల్లో 400 మందిపై రౌడీ షీట్ ఓపెన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా స్ట్రాంగ్ రూమ్లను, కౌంటింగ్ కేంద్రాలని, కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా కౌంటింగ్కు చర్యలు తీసుకున్నామన్నారు. కౌంటింగ్ కేంద్రంలో అలజడులు సృష్టిస్తే అరెస్టు చేసి జైలుకు పంపుతామని ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు. ఇక విశాఖపట్నంలో కౌంటింగ్ ఏర్పాట్లు అలాగే కౌంటింగ్ స్టేషన్ల వద్ద ఉన్నటువంటి పరిస్థితిని మా ప్రతినిధి నాయుడు లైవ్ ద్వారా అందిస్తారు. డీటెయిల్స్ని నాయుడు. గుడ్ మార్నింగ్ సునీల్. ఎన్నికల సమరం అయితే మాత్రం పూర్తయిపోయిన నేపథ్యంలో ఎన్నికల కౌంటింగ్ అయితే మాత్రం అన్ని రకాల ఏర్పాట్లను కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. కేవలం 3 రోజులు మాత్రమే కౌంటింగ్కు సంబంధించి సమయం ఉన్న నేపథ్యంలో అయితే మాత్రం ఎటువంటి ఇబ్బందులు కావచ్చు, లేదంటే ఎటువంటి అంటే పరిస్థితి అంతా కూడా చక్కగా ఉండేందుకైతే మాత్రం ఇక్కడ ఆర్ఓ కలెక్టర్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఏర్పాట్లను అయితే మాత్రం అనునిత్యం కూడా చెక్ చేస్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. అదేవిధంగా పోలీస్ యంత్రాంగం కావచ్చు, ఇటు రెవెన్యూ యంత్రాంగం కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా ఎటువంటి దుస్సంఘటనలు జరగకుండా ఉండేందుకైతే మొత్తం అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదైతే మనకి విశాఖపట్నంకు సంబంధించినంత వరకు ఏయూ కౌంటింగ్ కేంద్రంగా ఉన్న నేపథ్యంలో అయితే మాత్రం ఏయూలోకి అయితే మాత్రం ఏ ఒక్కరు కూడా వెళ్లేందుకు వీలు లేకుండా అయితే మాత్రం పూర్తి స్థాయిలో బందోబస్తును అయితే మాత్రం కఠినతరం చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక కౌంటింగ్కి సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గానికి సుమారుగా 14 టేబుల్ను కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. విశాఖపట్నం పార్లమెంటు స్థానానికి అయితే మాత్రం ఓవరాల్గా 104 టేబుల్లను అయితే మాత్రం ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అంటే ఓవరాల్గా ప్రత్యేకించి ఏ ఒక్కరు కూడా లోపలికి ఎటువంటి మొబైల్స్ కానీ ఏవి కూడా క్యారీ చేయకుండా కూడా మాత్రం పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా పూర్తి స్థాయిలో గ్రిల్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఏ ఒక్కరు కూడా అంటే ఎటువంటి దుస్సంఘటనలు జరగకుండా అయితే మాత్రం పూర్తి స్థాయిలో గ్రిల్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏవైతే వివిప్యాట్స్ కావచ్చు, లేదంటే కనుక ఏవైతే మెషిన్స్ ఏవైతే ఉన్నాయో స్ట్రాంగ్ రూమ్ నుంచి మళ్ళీ కౌంటింగ్ టేబుల్ మీదకు వచ్చే వరకు కూడా ప్రతి ఒక్కటి కూడా అణువణువు నిశ్చితంగా పరిశీలించేందుకు అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా 133 సీసీటీవీలను కూడా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అనునిత్యం దాన్ని కమాండ్ కంట్రోల్తో అనుసంధానం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా నిశ్చితంగా పరిశీలించింది. ఇటు రెవెన్యూ యంత్రాంగం కావచ్చు, ఇటు పోలీస్ యంత్రాంగం కావచ్చు, మొత్తం ప్రతి ఒక్కరు కూడా నిశ్చితంగా పరిశీలించేందుకు అయితే మాత్రం ఓవరాల్గా మొత్తం సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ప్రస్తుతం విశాఖ పరిస్థితి వరకు వచ్చేసరికి విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో మాత్రం 17 రౌండ్లలోనే కౌంటింగ్ పూర్తి అయిపోయే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ 17 రౌండ్లు సంబంధించి కూడా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పరిస్థితిని కూడా మానిటరింగ్ చేస్తారని కూడా మనకు తెలియవచ్చింది. అదేవిధంగా చూసుకుంటే అత్యధికంగా భీముల నియోజకవర్గానికి సంబంధించి 25 రౌండ్లు కూడా కౌంటింగ్ ఉంటుంది. అందుకోసం కూడా దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే ఏదైతే పోస్టల్ బ్యాలెట్ కావచ్చు, సర్వీస్ ఓట్లు కూడా వీటినన్నిటికీ కూడా సెపరేట్గా టేబుల్స్ను కూడా వేయడం జరిగింది. ఏదైతే ఎన్నికల కౌంటింగ్ రిమైనింగ్ అంతా కూడా వేరే విధంగా చెక్
చేసుకునేందుకు అయితే మాత్రం వాటికి సెపరేట్గా ఒక 14 టేబుల్ను కూడా ఏర్పాటు చేసింది. మొత్తంగా చూసుకున్నట్టయితే కనుక విశాఖ పార్లమెంటు పరిధిలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అయితే మాత్రం ఓవరాల్గా కలెక్టర్ పరిస్థితిని చక్కదిద్ది మొత్తం అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు అయితే మాత్రం చకచక ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది సునీల్. రైట్.